ఫ్యాన్స్ గా చెప్తున్నా, మనందరం ప్రతి ఒక్క అప్డేట్ తెలుసుకోబోతున్నాం. కింగ్ నాగార్జున ఉందో చిత్రంకి మనం అంగరంగ వైభవంగా క్లీన్ స్నైప్ చేయబోతున్నాం. థియేటర్ వద్దాం, బాక్స్ ఆఫీస్ బద్దాలు కొడదాం. ఆ రోజు మాత్రం నా సామిరంగా కొన్ని రోజుల సందే భారీ విజయాలు లేక సకమత్రమవుతున్న మా కింగ్ నాగార్జున అభిమానిగా ఎంతో బాధపడుతున్నా. నిజంగా చెప్తున్నా భయ్య, ఉందో చిత్రం ఎప్పుడు వస్తుందని వెయిటింగ్లో ఉన్నా. కానీ కుబేరా, కూలీ అనేటి చిత్రంలో పాత్రలుగా చేస్తున్నాడు. అందులో మెయిన్ పాత్రగా చేస్తున్న మా ఫ్యాన్స్కి ఎంతో అంత ఉంటుంది. మా హీరో సొంత సినిమా తీసుకురావాలని. కానీ ఉందో సినిమాకి అసలైన సుసలైన కథతో రాబోతున్నాడని కింగ్ నాగార్జున అప్డేట్తో చెప్తున్నాడు. అయితే కింగ్ నాగార్జున వారసులు అమల తన ఫ్యామిలీని మొత్తం ఈ వందో చిత్రాన్ని దింపబోతున్నాడా అని తెలుసుకోవాలని ఉంది నాకిట. కానీ అప్డేట్స్ చాలా చాలా డేంజర్గా రాబోతున్నాయి. కింగ్ నాగార్జున వందో ఫిలింకి తన సినిమా కోసం ఎన్ని రోజులు పడి తప్పించామో మాకు మాత్రమే తెలుసు. నా సామిరంగా వచ్చినప్పుడు ఎంతో ఆనందంగా, ఎంతో అంగరంగ వైభవంగా థియేటర్కి వెళ్ళి మా గల్లా ఎగరేసుకున్నాం భయ్య. అలా ఉంది ఆ సినిమా. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత వందో సినిమా కోసం ప్లానింగ్ చేశాడు. ఈసారి సమ్మర్లో ఈ వందో సినిమా దిగబోతుందని మాకు అధికారంగా వచ్చిన అప్డేట్. అయితే ఎంతమంది అకినేని ఫ్యాన్స్ ఉన్నారో ఒక్కసారి కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి, జై అకినేని అని. కానీ భయ్య, వార్తలలో మనందరికీ పూరి జగన్నాథ్ డైరెక్షన్లో వస్తున్నాడు కింగ్ నాగార్జున అని అంటున్నారు. అది నేను యూట్యూబ్లో వీడియో చేసినాను. అది ఎంతవరకు నిజమని అప్పుడు అనిపించింది, అది నిజమని. బట్ ఇప్పుడు తప్పుకున్నాడు అని ఏదో సంథింగ్ రీజన్ వస్తుంది. బట్ ఆ రీజన్ ఎంతవరకు న్యాయం, ఇంకా ఏ డైరెక్టర్తోనే చేస్తున్నాడు, ఇంకా చాలా విశేషాలు ఉన్నాయి భయ్య. అవన్నీ తెలుసుకోవాలంటే మనం కొంతకాలం వెయిట్ చేయాల్సి అనిపిస్తుంది. బట్ మీకు దానికన్నా ముందే అప్డేట్ని ఎట్టైనా తీసుకొచ్చా. అకినేని ఫ్యాన్స్ మనందరం ఎదురు చూస్తున్నాం, దుమ్ము లేపబోతున్నాం. జై హింద్.